రోడ్డు పక్కన ఆడే మూడు ముక్కలాట నుంచి క్లబ్బులలో, పబ్బులలో ఆడేటటువంటి పేకాట దాకా ఒక వ్యూహం ఉంటది. ముందు మన చేతికి నీది ఇవాళేదో గోల్డెన్ హ్యాండ్ లాగా ఉందిరా అన్నట్టుగా రూ. 4 లాభపడేలా చూస్తారు. ఆ తర్వాతన రూ. 4,00,000 మన దగ్గర నుంచి ఖర్చు పెట్టించేలా మాటలతో బుర్రి కొట్టిస్తారు. మోసపోతుంటారు. జూదం అంటారు. ఇదంతా కూడా ఒక వ్యూహాత్మక మైండ్ గేమ్ అన్నమాట. అట్లాంటిదే ఇప్పుడు బంగారం విషయంలో కూడా నడిచింది. ధర పెరిగిపోతుంది, పెరిగిపోతుందంటే అవసరం ఉన్నా లేకపోయినా అప్పులు చేసి ఆహ్, అవసరమైతే ఆస్తులు అమ్ముకుని మరీ బంగారాన్ని కొన్నారు, వెండిని కొన్నారు అనేక మంది. రూ. 4,00,000 దాకా వెండి వెళ్ళిపోయింది. దాదాపుగా 18,00,000 దాకా 24 క్యారెట్ల బంగారం వెళ్ళిపోయింది. దాదాపుగా 16,00,000 15 దాటిపోయింది 22 క్యారెట్ల బంగారం. యుద్ధం సందర్భంలో సాధారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయి కానీ ఈ దఫా తగ్గింది. యుద్ధం తగ్గినప్పుడు పెరుగుతా వచ్చింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే యుద్ధం తగ్గాక కూడా ధరలు కంట్రోల్‌లో కాదు తగ్గుతానే ఉన్నాయి. 1,50,000 రేంజ్‌లో 24 క్యారెట్లు, 1,30,000, 1,35,000 ఆ రేంజ్‌లో 22 క్యారెట్లు. అదే సందర్భంలో 2,47,000 45 రేంజ్‌లో వెండి ఉంటున్నాయి. బట్ ఈ గత 3, 4 నెలల్లో ఈ గ్యాంబ్లింగ్‌లో మధ్య తరగతి లక్షలు కోల్పోయారు. తమ దగ్గరున్న బంగారం అమ్ముకున్న వాళ్ళు ఈ రేటుకి బాగుపడ్డారు. వెండి అమ్ముకున్న వాళ్ళు ఈ రేటుకి బాగుపడ్డారు. అదే సందర్భంలో ఎక్కువ రేటు పెట్టి కొన్నటువంటి వాళ్ళు 4,00,000 పెట్టి కిలో వెండి కొన్నటువంటి వాళ్ళు ఇవాళ కిలోకి 1,50,000 చొప్పున లాస్. అదే సందర్భంలో బంగారందైనా అంతే. 1,70,000, 1,80,000కి వెళ్ళిపోతుందని ఆ 1,70,000 పెట్టి 24 క్యారెట్ల బంగారం బిస్కెట్లు కొన్నవాళ్ళు ఇప్పుడు ఒక 100 గ్రాములకొచ్చేటికి 2, 3 లక్షల లాస్. అదే సందర్భంలో 22 క్యారెట్లయితే ఆ డాలర్ల రూపంలో కొంటారు. 8 గ్రాములు, 10 గ్రాములు. అక్కడ లాస్ అయినటువంటి పరిస్థితే ఉంది.